సో ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మీకు టెస్ట్ మోజ్ అనే వెబ్సైట్లో ఆన్లైన్ క్విజ్ని ఏ విధంగా తయారు చేయాలనేది చెప్పడం జరుగుతుంది. సో ఉపాధ్యాయులందరికీ కూడా వారంలో ఒకరోజు ఐసీటీకి సంబంధించిన ఒక విషయాన్ని మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. సో దానిలో భాగంగా ఈరోజు మీ అందరికీ కూడా టెస్ట్ మోజ్ ద్వారా ఏ విధంగా మనం క్విజ్ తయారు చేయాలి, సో దాన్ని ఏ విధంగా మనకి విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ టెస్ట్ మోజ్ అనే వెబ్సైట్ ఇది మనకి క్విజెస్ని ఫ్రీగా తయారు చేసుకోవచ్చు దీంట్లో మనం. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా క్విజ్ తయారు చేయాలని మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను ఒక క్విజ్ తయారు చేసి మీకు చూడండి కనిపిస్తుంది. సో దీని గురించి మనం తర్వాత డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే టెస్ట్ మోజ్ అనే వెబ్సైట్లోకి వెళ్దాం. సింపుల్గా మీరు టెస్ట్ మోజ్ అని టైప్ చేసినట్లయితే testmoz.com అనే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఈ హోమ్ పేజ్లో మనం సింపుల్గా ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి బిల్డ్ ఏ టెస్ట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి. సో ఈ బిల్డ్ ఏ టెస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే టెస్ట్ ప్రిపేర్ చేస్తున్నామో దానికి ఇక్కడ నేమ్ అడుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రేషనల్ నెంబర్స్ సంబంధించి ఒక టెస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ నేను రేషనల్ నెంబర్స్ అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఈ పాస్వర్డ్ ఈ టెస్ట్ మోజ్లో ఉన్న ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు మనం టెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టెస్ట్ యొక్క కోడ్ని ఈ పాస్వర్డ్ని రాసుకొని మనం ఒక పక్కన ఉంచుకోవాలన్నమాట. ఆ కోడ్ పాస్వర్డ్ మర్చిపోతే మనకు అది మళ్ళీ రిట్రీవ్ అవ్వదు అన్నమాట. సో రేషనల్ నెంబర్స్ అనే ఒక చాప్టర్ సంబంధించి నేను టెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సో పాస్వర్డ్ మళ్ళీ రీటైప్ చేయమని అడుగుతుంది. సో మళ్ళీ పాస్వర్డ్ నేను రీటైప్ చేశాను. సో రీటైప్ చేసిన తర్వాత క్రియేట్ టెస్ట్. సో క్రియేట్ టెస్ట్ అన్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఈ విండోలో చాలా సింపుల్ మాట, ఇందులో ఏం కన్ఫ్యూజ్ లేదు, చాలా ఈజీగా మీరు అందరూ కూడా ఈ టెస్ట్ను క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఈ విండోలో ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి ఏదైతే ఆ టెస్ట్ నేమ్ పెట్టుకున్నామో ఆ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్, తర్వాత సెట్టింగ్స్, క్వశ్చన్స్, పబ్లిక్, రిజల్ట్, ఇక్కడ లాస్ట్లో లాగౌట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది మాట. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా డాష్ బోర్డ్, మన డాష్ బోర్డ్ కనిపిస్తుంది. సో ఈ డాష్ బోర్డ్ మనకి ప్రస్తుతానికి ఉపయోగపడదు. మనం టెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత అసలు ఈ డాష్ బోర్డ్లో ఏమున్నాయి, అడ్జస్ట్ సెట్టింగ్స్, యాడ్ క్వశ్చన్స్, పబ్లిక్ అండ్ డిస్ట్రిబ్యూట్, వ్యూ రిజల్ట్. సో మన రిజల్ట్ ఏమొచ్చింది అని చూడటానికి అన్నీ కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ డాష్ బోర్డ్ గురించి మనం ఒక టెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మనం ఎంటర్ చేయవలసింది సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి అక్కడ మనం ఏదైతే టెస్ట్కి నేమ్ ఇచ్చామో నేమ్ ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది. సో ఇక్కడ కావాలితే ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. నేమ్ ఎంటర్ చేశాను. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇంట్రడక్షన్ అనమాట. సో ఇక్కడ ఇంట్రడక్షన్ అంటే మీ స్కూల్ యొక్క ఫోటో కానీ లేదా మీ పేరు, మీ యొక్క స్కూల్ యొక్క ఫోటో కానీ లేదా ఈ టెస్ట్ గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే సో అవన్నీ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఇంట్రడక్షన్లో ఇక్కడ చూడండి మనం ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి మనం ఏదన్నా టైప్ చేయొచ్చు. ఇక్కడ అదవుతుందా, దిస్ ఈజ్ an ఆన్లైన్ టెస్ట్ సో అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు దీన్ని మనం కావాలంటే బోల్డ్ చేసుకోవచ్చు, అంటే పెద్దవాటి కింద చేసుకోవచ్చు. వీటి కలర్ కావాలంటే ఇక్కడ కలర్ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఈ టెక్స్ట్ యొక్క ఫాంట్ యొక్క సైజుని పెంచుకోవచ్చు. 24 కావాలంటే 24. సో ఎంత కావాలంటే అంత ఈ టెస్ట్ యొక్క ఫాంట్ని కూడా మనం పెంచుకోవచ్చు. సో ఈ విధంగా మనం టెస్ట్ యొక్క ఫాంట్ని కూడా పెంచుకోవచ్చు. ఓకే. సో అలా కాకుండా ఇక్కడ ఈ ఏరియాలో మనం ఏంటంటే చూద్దాం ఒకసారి. ఇంకా సపోజ్ ఇక్కడ చూడండి
అండర్లైన్ కావాలంటే అండర్లైన్ చేసుకోవచ్చు. ఎరేజ్ చేయాలంటే ఇది ఎరేజ్ అనమాట. అదేవిధంగా చూడండి మనం మ్యాథ్స్‌లో ఎక్కువగా ఎక్స్ స్క్వేర్ అదేవిధంగా పైన సబ్‌స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇది సబ్‌స్క్రిప్ట్, ఇది సూపర్ స్క్రిప్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ స్క్వేర్ టైప్ చేయాలనుకోండి. ఎక్స్ టైప్ చేసి దీని మీద ప్రెస్ చేసి 2ని టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎక్స్ స్క్వేర్ అని టైప్ అవుతుందన్నమాట. ఓకే. అదేవిధంగా మనం దేన్నైనా స్ట్రైక్ ఔట్ చేయాలంటే దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవి ఏంటంటే ఫస్ట్ మనం ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకుంటున్నాం. పెయిడ్ వెర్షన్ కాదు ఇది. సో, అందువల్ల కొన్ని ఆప్షన్స్ అనేవి మనకి అందుబాటులో ఉండవన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ నేమ్ టైప్ చేశాను కదా! దీన్ని సెంటర్‌లో పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. సెంటర్‌లో పెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా నేమ్ సెంటర్‌లోకి వస్తదన్నమాట. ఇక నెక్స్ట్ సిగ్మా సింబల్ ఇచ్చాడు చూడండి. సో, ఈ సిగ్మా సింబల్ ఏంటంటే ఇది మనకి పెయిడ్ వెర్షన్‌లో మాత్రమే లభ్యమవుతది. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం ఏమీ చేయలేం. ఈ సిగ్మా సింబల్ ఉపయోగించి మనం ఏదన్నా టైప్ చేయాలనుకున్నా సరే, మనకిక్కడ ఏమి వర్కౌట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నేను వాడిచ్చిన ప్రకారం ఏదైనా టైప్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, ఇక్కడ చూడండి వెంటనే వచ్చింది సారీ బట్ యూ ఆర్ ట్రైయింగ్ టు యూజ్ ఎ ఫ్యూచర్ ఓన్లీ అవైలబుల్ ఇన్ టెస్ట్ మోడ్ మెంబర్స్. సో, పెయిడ్ వెర్షన్‌లో మాత్రమే ఆ ఫీచర్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్ అవుతాయి. సో, పెయిడ్ వెర్షన్‌లోకి మనం పెయిడ్ వెర్షన్‌లోకి వెళ్లి మనం తీసుకోవాల్సినంత అవసరం ఏమి లేదు. సో, ఇప్పుడు మ్యాథ్స్‌కి సంబంధించిన సింబల్స్ ఇందులో మనం ఉపయోగించాలంటే మనం పెయిడ్ వెర్షన్‌లోకి వెళ్ళాలి. సో, ఇక్కడ కొన్ని ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో లో లోయర్ ఆల్ఫా, గ్రీక్ ఆల్ఫా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో, ఆల్ఫా, బీటా ఇటువంటి వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లాస్ట్‌లో సర్కిల్, డిస్క్, స్క్వేర్ ఒక సర్కిల్ కావాలనుకోండి సపోజ్ మనకి. ఒక సర్కిల్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇండెంట్ మాట. ఇటువైపు జరుగుతుంది. రైట్ హ్యాండ్ సైడ్‌కి ఇది ప్రెస్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కి జరుగుతుంది. అందుకని ఏం లేదు ఇక్కడ. ఇక్కడ ఇన్సెట్ లింక్. సో, ఇన్సెట్ లింక్ ఇవన్నీ కూడా మనకి ఈ వెర్షన్‌లో అంటే మనకి ఫ్రీ వెర్షన్‌లో ఇవేం వర్కౌట్ అవ్వవన్నమాట. ఇక్కడ చూడండి ఇన్సెట్ టేబుల్ ఇది వర్కౌట్ అవుతుంది. ఒక టేబుల్ కావాల్సి చిన్న టేబుల్‌ని ఎంచుకోవచ్చు. ఓకే. మీ అందరికి అర్థమవుతుంది కదా! ఇది బోల్డ్ నెక్స్ట్ టైపు ఫాంట్ సైజ్ అదేవిధంగా కలర్ అదేవిధంగా ఇక్కడ మనం ఎరేజ్ చేసుకోవచ్చు, అండర్‌లైన్ చేసుకోవచ్చు, ఇటాలిక్స్ టైపు అదేవిధంగా ఈ కింద ఉన్న తర్వాత చెప్తాను చూడండి. ఇవేమో మనం సూపర్ స్క్రిప్ట్, సబ్‌స్క్రిప్ట్ వాటి కోసం ఇది. అదేవిధంగా ఇక్కడ అలైన్‌మెంట్ మాట. మనకు సెంటర్‌లో కావాల్సిన సెంటర్‌లోకి, చివరికి కావాల్సిన చివరికి చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సిగ్మా అనేది మనకు యూజ్ అవ్వదు. ఇక చిన్న టేబుల్ కావాలంటే టేబుల్. అదేవిధంగా సర్కిల్ గాని, స్క్వేర్ గాని చిన్న చిన్నవి మాత్రం ఇచ్చాడు ఇందులో. సో, వాటిని మనం డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కెమెరా ఇచ్చారు. ఈ కెమెరా అనేది మనకి యూజ్ అవ్వదన్నమాట. అంటే ఈ వెర్షన్‌లో మనకి దీన్ని ఉపయోగించలేం. అదేవిధంగా అప్‌లోడ్ ఫైల్ ఇది కూడా మనకి ఈ వెర్షన్‌లో మనం యూజ్ చేయలేం. ఇక్కడ చాలా మంచిది ఒకటి ఆప్షన్ ఫ్రీ ఆప్షన్‌లో మనకి లభించేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను నేను. సో, ఇమేజ్ పెట్టాలంటే ఎలా పెట్టాలంటే ఆ ఇమేజ్‌ని మామూలుగా డైరెక్ట్‌గా మనం ఇమేజ్‌ని ఇక్కడ ఇన్సర్ట్ చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేశాను నేను. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ హెచ్‌టిటిపి అని అడుగుతుందన్నమాట. అంటే ఇమేజ్‌ని మనం డైరెక్ట్‌గా దీంట్లో అప్‌లోడ్ చేయలేం. సో, ఇక్కడ మనం ఒక ఇమేజ్ పెట్టాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇమేజ్ కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఈ ఇమేజ్‌ని నేను అక్కడ తీసుకొచ్చి పెట్టాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆహ్, ఇలా మనం గూగుల్‌లోకి రావాలి. వచ్చిన తర్వాత మనం సింపుల్‌గా ఇమేజ్ అని టైప్ చేయాలి. ఇమేజ్, ఇమేజ్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ అందరికి కూడా బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇమేజెస్, నెక్స్ట్ న్యూస్, వీడియోస్, బుక్స్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో, ఇప్పుడు మీరేం చేయాలంటే ఇమేజెస్ మీద క్లిక్ చేయాలి. సో, ఇమేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి కెమెరా కనిపిస్తుంది చూసారా? ఈ కెమెరా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడేంటంటే అప్‌లోడ్ యాన్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. అప్‌లోడ్ యాన్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ చూజ్ ఏ ఫైల్ అని అడుగుతుంది. మనం ఒక ఫైల్‌ని చూజ్ చేసుకోవాలి. అంటే ఇందాక ఏదైతే మనం ఇమేజ్ చూడండి ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా! ఇక్కడ మనకి. ఇదిగో నేను క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ ఉంది. లేదా ఒక వేరే ఇమేజ్ ఏదైనా సరే. ఓకే. ఈ ఇమేజ్ నేను అక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో, దీని మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ అప్‌లోడ్ అవుతుంది. చూడండి ఇమేజ్ అప్‌లోడ్ అయిందన్నమాట.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సేవ్ ఇమేజ్, కాపీ ఇమేజ్ అడ్రెస్, ఇలా చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మనం ఏం చేయాలంటే కాపీ ఇమేజ్ అడ్రెస్ మీద క్లిక్ చేయాలి. కాపీ ఇమేజ్ అడ్రెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం టెస్ట్‌లోకి మళ్ళీ ఎంటర్ అవ్వాలి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్‌ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇమేజ్ మీద ఇప్పుడు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ కర్సర్‌ని ఇక్కడ ఉంచి మనం ఏం చేయాలంటే మౌస్‌ని రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనే ఆప్షన్ ఉంది. పేస్ట్ చేయాలి ఇక్కడ. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ ప్రెస్ చేయాలి. సో ఇన్సర్ట్ ప్రెస్ చేస్తే అక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ మనకి ఇక్కడ కనిపిస్తుందన్నమాట. సో చూడండి, ఇమేజ్ కనిపిస్తుంది కదా! ఓకే. ఇప్పుడు అలా కాకుండా ఇదేంటి, ఆల్రెడీ మనం డెస్క్‌టాప్ మీద ఉన్న మన ఇమేజ్‌ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫోటోస్ గాని ఏదన్నా కంటే ఇక్కడ పెట్టుకోవచ్చన్నమాట. ఇంట్రడక్షన్‌లో పెట్టుకుంటున్నామండి. సో అలా కాకుండా ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఇప్పుడు సెర్చ్‌లోకి వెళ్ళాను. సో ఇక్కడ చాలా నంబర్ ఆఫ్ ఇమేజెస్ మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ ఇమేజెస్ అన్నీ అక్కడ ఇన్సర్ట్ చేయడం చాలా ఈజీ మాట. ఎందువల్లంటే ఇవన్నీ బై డిఫాల్ట్ వీటి యొక్క అడ్రెస్ అనేది దీంట్లో ఆల్రెడీ లోడ్ చేయడం జరిగిందన్నమాట. ఇమేజ్ అడ్రెస్ అనేది ఉంటుంది వీటికి. సో ఇటువంటి ఇమేజెస్‌ని మనం అక్కడ పెట్టాలనుకుంటున్నాం. సపోజ్ నేను ఇప్పుడు ఈ ఇమేజ్‌ని పెట్టాలనుకుంటున్నాను. సో సింపుల్‌గా దీని మీద రైట్ క్లిక్ చేయండి. కాపీ ఇమేజ్ అడ్రెస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టెస్ట్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇమేజ్‌లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ కంట్రోల్ వి లేదా పేస్ట్ అన్న ఆప్షన్ ప్రెస్ చేయండి. కంట్రోల్ వి ప్రెస్ చేశాను ఇప్పుడు నేను. లేదా ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అన్న ఆప్షన్ కూడా ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు ఇమేజ్ అనేది వచ్చింది. ఓకే. సో ఇమేజ్ మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఏదైనా ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇదంతా కూడా ఇంట్రడక్షన్ సంబంధించిన ఈ బాక్స్ సంబంధించిన విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే కలర్ స్కీమ్ అంటే ఏంటంటే ఇక్కడ మన టెస్ట్ యొక్క అపియరెన్స్ ఎలా ఉంటదంటే ఇక్కడ వైట్ అపియరెన్స్‌లో చూడండి యెల్లో కనిపిస్తుంది బ్యాక్‌గ్రౌండ్. అదేవిధంగా అక్కడ బ్లూ కనిపించి వైట్ వచ్చింది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడేమో పింక్ వచ్చి ఇక్కడ లైట్ కలర్ ఇమేజ్ మనకు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బ్లాక్ అండ్ యెల్లో కనిపిస్తుంది. సో వీటిలో మనం దేన్నైనా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మన క్విజ్ అనేది అపియరెన్స్ ఎలా ఉండాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ. సో దీంట్లో దేన్నన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కిందకి రావాలి. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. చాలా సింపుల్, ఇవేం కష్టమేం కాదు. షో ఆల్ ద టెస్ట్ క్వెషన్స్ ఆన్ వన్ పేజ్. ఒకే పేజీలో మొత్తం అన్ని క్వెషన్స్ కనిపించాలా? లేదా షో వన్ క్వెషన్ పెర్ పేజ్. ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క క్వెషన్ కనిపించాలని అడుగుతుంది. సో క్వెషన్స్ అన్ని కూడా ఒక పేజీలో కనిపిస్తే మనకు సరిపోతుంది. తర్వాత ర్యాండమైజ్ ద ఆర్డర్ ఆఫ్ ద క్వెషన్స్ డ్యూరింగ్ ద టెస్ట్. సో ఇప్పుడు సపోజ్ మనం ఒక 5 క్వెషన్స్‌ని ఎంటర్ చేసాం అనుకోండి. ఆ 5 క్వెషన్స్ కూడా అందరికీ కూడా 5 క్వెషన్స్ అదే ఆర్డర్‌లో కనిపించాలా? లేకపోతే ఒక్కొక్క స్టూడెంట్‌కి ఆటోమేటిక్‌గా ఆర్డర్ మారిపోతూ ఉండాలా? సో ఆర్డర్ మారిపోతూ ఉండేలా పెట్టుకుందాం మనం. ఎందువల్లంటే ఒకళ్ళు అంటే ఫోన్ దగ్గర పెట్టుకొని ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు కాపీ చేయకుండా ఉంటది. సో నేను ఆర్డర్ వేరే వేరేగా వచ్చేలా పెట్టుకున్నానన్నమాట. నెక్స్ట్ కన్క్లూజన్ టెస్ట్. సో ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారో, మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా అంటే థాంక్స్ ఫర్ టేకింగ్ టెస్ట్. థాంక్స్ ఫర్ టేకింగ్ టెస్ట్. ఈ టెస్ట్ రాసినందుకు మీ అందరికి కూడా థాంక్స్ అని చెప్తున్నామన్నమాట. సేమ్ ఇక్కడ వచ్చింది చూడండి, మనకి ఈ బోర్డ్ అంతా కూడా సేమ్ ఇక్కడ వచ్చినట్టే వచ్చింది. సేమ్ అదే. సో ఇక్కడ ఏమైతే చేసామో ఇక్కడ కూడా అదే చేయొచ్చు మనం. ఓకే. నెక్స్ట్ షో ఏ కస్టమ్ మెసేజ్ ఇఫ్ ద స్టూడెంట్ పాస్ ఆర్ ఫెయిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం క్లిక్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 మార్క్స్‌కి టెస్ట్ పెట్టాం అనుకోండి. 10 మార్క్స్‌కి మీకు ఎంత రావాలనుకుంటున్నారు పర్సెంటేజ్? 50% రావాలనుకుంటున్నారు. సో 50% వచ్చిందనుకోండి, మీరు సింపుల్‌గా దానికి మెసేజ్ ఏం డిస్‌ప్లే చేయాలనుకుంటున్నారు? పాస్ అని. అలా కాకుండా సపోజ్ 50% రాలేదనుకోండి, మనం మెసేజ్ ఏం డిస్‌ప్లే చేయాలి? ట్రై అగైన్ లేదా వర్క్ హార్డ్ అని మెసేజ్ డిస్‌ప్లే చేయాలి అనుకుంటున్నాం. సో ఈ విధంగా మనకు టైప్ చేసుకుంటాం మనం. అలా వద్దు, నాకు ఎటువంటి పాస్, ఫెయిల్ ఏం వద్దనుకుంటే జస్ట్ దీన్ని ఇలా క్లిక్ చేయండి ఇక్కడ. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏ స్టూడెంట్‌కి ఎన్ని మార్కులు వచ్చినా సరే వాళ్ళకి మెసేజ్ ఏం డిస్‌ప్లే కాదు. తర్వాత ఇక్కడ ఇంతే, ఇంకా సెట్టింగ్స్‌లో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అయితే టైం ఇక్కడ. సో ఈ టెస్ట్‌కి మీరు ఎంత టైమ్ డిసైడ్ చేశారు? అన్‌లిమిటెడ్ టైమా? ఎంతసేపు అని టెస్ట్ రాయొచ్చా? లేదా ఒక టైం అనేది డిసైడ్ చేశారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెస్ట్‌లో నేను 10 క్వెషన్స్ ఇస్తున్నాను లేదా 5 క్వెషన్స్ ఇస్తున్నాను. 5 క్వెషన్స్ ఇస్తున్నాను అనుకుందాం. సో టైం నేను 10 మినిట్స్‌కి సెట్ చేసుకున్నాను. సో 10 మినిట్స్‌లో ఈ టెస్ట్‌ని మనం అటెంప్ట్ చేయాలి. అదేవిధంగా హౌ మెనీ టైమ్స్ కెన్ సమ్‌వన్ టేక్ యువర్ టెస్ట్. సో ఒకరు ఏం చేస్తూ ఉంటారంటే టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి, మళ్ళీ ఎంటర్ అయ్యి, మళ్ళీ టెస్ట్ రాయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక్కొక్కరికి ఓన్లీ 1 ఛాన్స్ మాట. ఓన్లీ 1 ఛాన్స్ ఫర్
ఈచ్ స్టూడెంట్ వన్ ఛాన్స్ విల్ బి గివెన్. సో వన్ ఛాన్స్ అనమాట. సో ఇంతే ఈ టెస్ట్కి సంబంధించి ఇంకా మనకి ఏమీ లేదు, అంతా అయిపోయింది. సో ఇక్కడ చూడండి, వాట్ షుడ్ టెస్ట్ టేకర్ ఎంటర్ టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ అన్నాడు. అంటే ఒక టెస్ట్ రాసే వాళ్ళు ఏంటి, ఎంటర్ నేమ్ చేయమంటున్నారా, ఎంటర్ స్టూడెంట్ ఐడి చేయమంటున్నారా, అదేవిధంగా ఏదైనా మెయిల్ ఐడిని ఎంటర్ చేయమంటున్నారు అడుగుతుంది. సో మనకి మెయిల్ ఐడీలు ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఉండవు కాబట్టి సింపుల్గా ఎంటర్ యువర్ నేమ్ ఉంచుకున్నాం అన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే లాస్ట్లో సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి, సేవ్. సో ఇప్పుడు మనం టెస్ట్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా చేసుకున్నాం అన్నమాట. చూడండి, సెట్టింగ్స్ అప్డేట్ అని వచ్చింది. యువర్ టెస్ట్ హ్యాస్ నో క్వశ్చన్స్, యూజ్ ద డ్రాప్ డౌన్ బిలో టు ఇన్సెట్ ఏ క్వశ్చన్. సో ఇప్పుడు ఇక్కడ మనం క్వశ్చన్స్ని ఇన్సెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశానంటే క్లిక్ చేశాను. ఇక్కడ మన క్వశ్చన్స్లో చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, మల్టిపుల్ చాయిస్ చూజ్ వన్, మల్టిపుల్ చాయిస్ చూజ్ మెనీ, ట్రూ ఆర్ ఫాల్స్, మ్యాచింగ్, ఫిల్ ఇన్ ద బ్యాంక్స్, ఎస్ఏ క్వశ్చన్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా మనం ఈ టెస్ట్ మూవ్స్ దాంట్లో మనం ఏం ఉపయోగించడానికి బాగుంటాయంటే చూడండి, మల్టిపుల్ చాయిస్ చూజ్ వన్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చేదానికి 4 ఆప్షన్స్ ఇచ్చామన్నమాట. ఆ 4 ఆప్షన్స్లో మనం ఒకే ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సో అలా పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి, మల్టిపుల్ చాయిస్ చూజ్ మెనీ, ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చాలా ఉండొచ్చు. సో కాబట్టి టూ మెనీ ఆన్సర్స్ దాంట్లో ఉన్నట్లయితే ఇది పెట్టుకుంటాం అన్నమాట. ఇది యాక్చువల్గా మనకి ఎగ్జామినేషన్ ఎక్కడ రాదు ఇది, కానీ వీడు ఇచ్చాడు. అదేవిధంగా ట్రూ ఆర్ ఫాల్స్, సో ట్రూ అయితే ట్రూ అని ఎంటర్ చేయాలి, ఫాల్స్ అయితే ఫాల్స్ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ మ్యాచింగ్ కూడా ఉంటుంది, మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్, సో మ్యాథమెటిక్స్లో సపోజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా అది నెంబర్ అయితేనే కరెక్ట్గా ఉంటుందండి. ఎందువల్లంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో వాళ్ళు ఇష్టం వచ్చిన ఆన్సర్లు రాయడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సెంటెన్స్ సంబంధించిన ఆన్సర్ మనం ఇవ్వకూడదు. ఎందువల్లంటే ఇక్కడ కేస్ సెన్సిటివ్ మాట, స్టూడెంట్స్ ఎంటర్ చేసినప్పుడు స్పెల్లింగ్ రాంగ్ చేసినా లేదా కేస్ సెన్సిటివ్ మాట స్మాల్ లెటర్స్ టైప్ చేసినా ఆ క్వశ్చన్ రైట్ అయినప్పుడు కూడా రాంగ్ కింద తీసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐ క్వశ్చన్ కూడా అంతే, ఎస్ఐ క్వశ్చన్ కూడా మన కరెక్ట్ ఆన్సర్ దాంట్లో ఇన్సర్ట్ చేయాలి. సో మనకి వీటిల్లో మనకి బాగా ఉపయోగపడేది ఏంటంటే ఫస్ట్ ఇది మాట, మల్టిపుల్ చాయిస్ చూజ్ వన్ కానీ లేదా మ్యాచింగ్. సో ఈ రెండు మనకి ఉపయోగపడతాయి బాగా. అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మీకు కరెక్ట్గా ఆన్సర్ న్యూమరికల్ ఆన్సర్ అయితే దానికి కరెక్ట్గా సపోజ్ ఆన్సర్ 5 అనుకోండి, సో అటువంటి వాటికి మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజ్ చేయొచ్చు. అంతేగాని సెంటెన్స్ వాటికి సంబంధించి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం ఎటువంటి యూజ్ చేయకూడదు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, సర్వే అప్గ్రేడెడ్ క్వశ్చన్స్, ఇక్కడ సర్వే చేస్తున్నాం అన్నమాట. ఒక సర్వే కింద మనం దాన్ని తీసుకుంటున్నాం. సో ఇవి మనకి స్టూడెంట్స్ ఉపయోగపడేవి ఇవి. ఓకే ఓకే. సో మనం ఈ టెస్ట్ క్రియేట్ చేయడానికి మనం దేన్ని ఉపయోగించుకుంటాం, ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ చూజ్ వన్ ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్వశ్చన్ టైప్ చేస్తున్నాను. ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత దీనికి ఆన్సర్లు ఏంటంటే ఆన్సర్లు ఇక్కడ ఇవ్వాలి మనం. సో దిస్ ఈజ్ క్యాపిటల్ N W Q అండ్ R. సో దీనికి వచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పండి. మనం కరెక్ట్ ఆన్సర్ మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి, ముందే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సపోజ్ మనం రాంగ్ ఆన్సర్ మీద క్లిక్ చేసాం అనుకోండి, స్టూడెంట్ కరెక్ట్ ఆన్సర్ చేసినా అది రాంగ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి పాయింట్స్ ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్కి మీరు ఎన్ని పాయింట్స్ ఇవ్వదలుచుకున్నారు, సపోజ్ ఈ క్వశ్చన్ నేను 2 పాయింట్స్ ఇవ్వదలుచుకున్నాను. సో 2 పాయింట్స్. ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనకి సాధారణంగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను తెలుగు మీడియంలో కూడా దీన్ని టైప్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి, బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ తెలుగు అని టైప్ చేయండి అంతే. చూడండి గూగుల్ అని టైప్ చేసేసరికి ఆటోమేటిక్గా చూడండి గూగుల్ తెలుగు ఇన్పుట్స్ అని వచ్చింది. సో దీని మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్లో గూగుల్ ఇన్పుట్స్ సాధనాలు అని వచ్చింది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఓపెన్ అవుతుంది అది. సో ఇప్పుడు నేను అక్కడ ఏదైతే ఇంగ్లీష్లో ఇచ్చిన క్వశ్చన్ దీన్ని ఇక్కడ తెలుగులో టైప్ చేస్తాను అనమాట. ఏం టైప్ చేస్తాను, సహజ సంఖ్యా సమితిని సహజ సంఖ్య సమితిని ఏ అక్షరంతో సూచిస్తారు, ఏ అక్షరంతో సూచిస్తారు.
అని ఇక్కడ నేను తెలుగులో టైప్ చేశాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీనంతా కూడా ఇలాగా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్-C ప్రెస్ చేయండి. కంట్రోల్-C ప్రెస్ చేసి మళ్ళీ ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కర్సర్‌ని చివరకు తీసుకెళ్ళి ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే కిందకు వస్తుంది కర్సర్. ఇప్పుడు కంట్రోల్-V ప్రెస్ చేయండి. కంట్రోల్-V. సో ఆటోమేటిక్‌గా ఇక్కడ తెలుగులో కూడా వచ్చింది. సపోజ్ కావాలంటే దీనికి మనం కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఇంగ్లీష్‌లో ఉన్నదానికి ఒక కలరు, ఇంగ్లీష్‌లో ఎంటర్ చేసిన దానికి రెడ్ కలర్ ఇచ్చాను నేను. అలాగే తెలుగులో ఎంటర్ చేసిన దానికి నేను ఏదో కలర్ మార్చాలనుకుంటున్నాను. ఈ కలర్ ఏం పెడదాం అనుకుంటున్నానంటే దీని కలర్ గ్రీన్ కలర్ పెడదాం అనుకుంటున్నాను. సో గ్రీన్ కలర్ పెట్టాను. అలాగే ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఈ ఆప్షన్స్ కూడా మీరు కలర్స్ ఇచ్చుకోవచ్చు. సో మీ అంత ఓపిక ఉంటే అలా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేశాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ క్వశ్చన్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సెకండ్ క్వశ్చన్ ఈసారి ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఏంటంటే ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ 82 ఐడెంటిటీ ఇద్దాం. 82 ఐడెంటిటీ. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇద్దాం మనం. ఓకే, ద 82 ఐడెంటిటీ ఇన్ రేషనల్ నెంబర్ సెట్ ఈజ్ అని చెప్పి ఇలా డాష్ పెట్టాను నేను ఇక్కడ. సో ఇప్పుడు దీన్నే మనం తెలుగులో ఇవ్వాలి. తెలుగులో ఇవ్వాలంటే మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ మనం గూగుల్ ఓపెన్ చేసి ఉంచుకున్నాం, దాంట్లోకి వెళ్ళాలి. ఇంతకుముందు దాన్ని డిలీట్ చేసేయండి. మనం ఏం చేయాలంటే అకర్ణీయ సంఖ్య సమితిలో అకర్ణీయ సంఖ్య సమితిలో సంకలన తత్సమాంసం అని దేన్ని అంటారు? కంట్రోల్-C ప్రెస్ చేసి కంట్రోల్-C ప్రెస్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి కర్సర్ ప్రెస్ చేసి కంట్రోల్-V ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ తయారైంది. సో దీనికి కూడా మనం 2 మార్క్స్ ఇవ్వాలనుకుంటున్నాం. దీనికి కలర్ మార్చుకుందాం అనుకుంటున్నాం. సో దీని కలర్ వచ్చి రెడ్ పెట్టాలనుకుంటున్నాను నేను. సో అలాగే దీని కలర్ వచ్చి గ్రీన్ పెట్టాలనుకుంటున్నాను. గ్రీన్ పెట్టాను. సో దీని ఆన్సర్ మనకు ఫిక్స్డ్ ఆన్సర్ మనకు తెలుసు. దీని ఆన్సర్ ఏంటి? 0. సో ఇటువంటి ఆన్సర్లు మాత్రమే డాష్ కింద ఇవ్వాలి మనం. సో డాష్ ఇచ్చుకున్నాం. సో ఈ విధంగా నేను ఒక 2 క్వశ్చన్స్తో ఒక టెస్ట్ తయారు చేశాను అనుకుంటున్నాను అనమాట. మళ్ళీ 2 క్వశ్చన్స్ ఇచ్చాను ఇక్కడ నేను. సో ఇంకొక 3 క్వశ్చన్ తయారు చేద్దాం, ఎందుకంటే దీన్ని మనం టెస్ట్ కింద సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సో మనం ఏం చేద్దాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేద్దామంటే ఇది కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇద్దాం. ఓకే, ఏమిద్దాం? ఫిల్లింగ్ ఇన్ ద బ్లాంక్స్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇద్దాం. ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇన్ రేషనల్ నెంబర్స్ ఈజ్ అని ఇచ్చాను. ఓకే, సో మనకు తెలుగులో కావాలి, మళ్ళీ గూగుల్లోకి వెళ్దాం. అకర్ణీయ సంఖ్య సమితిలో అకర్ణీయ సంఖ్య సమితిలో గుణకార తత్సమాంసం గుణకార తత్సమాంసం సో గుణకార తత్సమాంసం. సో అకర్ణీయ సంఖ్య సమితిలో గుణకార తత్సమాంసం.
సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో ఎంటర్ చేసి కంట్రోల్ వి ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు దీనికి కూడా కలర్ ఇచ్చుకుందాం. దీనికి కూడా మనం ఏం చేద్దామంటే రెడ్ కలర్ ఇచ్చాను. దీన్ని నేను ఇక్కడ డాష్లు పెడదాం. సో దీనికి నేను మరలా గ్రీన్ కలర్ ఇచ్చుకుంటున్నాను. ఇచ్చుకున్న తర్వాత దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకు తెలుసు. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి 1. సో ఇక్కడ 1 అనే ఆప్షన్ ఇచ్చి దీనికి కూడా ఎన్ని మార్క్స్ ఇద్దాం మనం 2 మార్క్స్ ఇద్దాం. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ తయారైంది. ఓకే, నెక్స్ట్ ఈసారి మళ్ళీ ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇద్దాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఏంటంటే the additive inverse of additive inverse of the additive inverse of 2 is. సో రెండు యొక్క సంకలన విలోమం ఇచ్చనమాట. సో మళ్ళీ తెలుగులో కావాలి కాబట్టి యొక్క సంకలన విలోమం, సంకలన విలోమం, విలోమం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత సో దీనికి కూడా డాష్ కింద పెడదాం ఇలాగా. సో ఇక్కడ క్వశ్చన్ ఏం చేద్దామంటే దీనికి రెడ్ కలర్ ఇచ్చుకుందాం నేను. ఓకే, అలాగే దీనికి నేను గ్రీన్ కలర్ ఇస్తున్నాను. వచ్చాను. సో దీని కరెక్ట్ ఆన్సర్ మనకు తెలుసు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏం చేద్దామంటే ఇక్కడ -2 పెడదాం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి -2 కాబట్టి ఇక్కడ -2 పెట్టాను. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను 1/2 పెడుతున్నాను అనమాట. అంటే స్టూడెంట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేలా ఉండాలని 1/2 పెడుతున్నాను. అదేవిధంగా సేమ్ అదే ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్గా 2 పెట్టేశాను. ఇక్కడేమో 0 పెట్టాను. సో ఈ విధంగా ఆన్సర్ పెట్టుకున్న తర్వాత దీనికి కూడా మనం ఎన్ని మార్క్స్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాము, దీనికి కూడా మనం 2 మార్క్స్ ఇచ్చుకుందాం. సో ఇక్కడ చూడండి, మనం టైప్ చేస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా సేవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మధ్యలో కరెంట్ పోయింది మనం చేస్తున్నప్పుడు, ఇలా మధ్యలో కరెంట్ పోయినా ఇబ్బంది ఏమీ లేదు. సో మన క్వశ్చన్స్ అన్నీ సేవ్ అవుతూ ఉంటాయి. అలాగా చూడండి, ఇక్కడ క్వశ్చన్ 4 సేవ్డ్ అని చూపిస్తుంది ఇక్కడ. సో మనం ఇక్కడ సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సేవ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్స్ చేసాం, 4 క్వశ్చన్ చేసాం. ఇప్పుడు లాస్ట్ ఇంకో క్వశ్చన్ చేసి ఈ టెస్ట్ని కంప్లీట్ చేద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఏం చేద్దామంటే ఈసారి మళ్ళీ డాష్ ఇద్దాం, ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇద్దాం. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏంటంటే the set of integers is denoted by, the set of integers is denoted by dash. సో దీనికి మళ్ళీ తెలుగులో తయారు చేయాలి కాబట్టి పూర్ణ సంఖ్యలను అక్షరంతో సూచిస్తారు. డాష్ తర్వాత పెడదాం, అక్షరం సూచిస్తారు. సో నెట్ మనకి స్లోగా ఉంటే ఇక్కడ లేట్గా వస్తుంది అనమాట. నెట్ స్పీడ్గా ఉంటే వెంటనే టైప్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ సేమ్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ చూడండి, కంట్రోల్ వి. సో దీనికి మనం డాష్ పెడదాం. సో ఇక్కడ దీనికి ఒక కలర్ ఇద్దాం మనం. దీనికి రెడ్ కలర్ ఇచ్చాను, అదేవిధంగా దీనికి బ్లూ కలర్ ఇచ్చాను, గ్రీన్ కలర్ ఇచ్చాను అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆన్సర్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనకి స్టూడెంట్కి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు ఆన్సర్ కింద క్యాపిటల్ జెడ్ ఇస్తున్నాను నేను, క్యాపిటల్ జెడ్. యాక్చువల్గా క్యాపిటల్ జెడ్డే కాబట్టి నో ప్రాబ్లం, క్యాపిటల్ జెడ్ ఇచ్చాను. ఇప్పుడు స్టూడెంట్ సపోజ్ స్మాల్ జెడ్ టైప్ చేశారు అనుకోండి ఇక్కడ ఆన్సర్ కింద, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కేస్ సెన్సిటివ్ మాట, చాలా జాగ్రత్త చూసుకోవాలి. అందువల్ల ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది సాధారణంగా న్యూమరిక్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి మనం టెస్ట్ అంతా ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ పైన చూడండి ఒకసారి. యువర్ టెస్ట్ హ్యాస్ 5 క్వశ్చన్స్, 5 గ్రేడెడ్ with a total of 10 points possible. When you are done adding questions, go to the publish page, preview and publish your test. ఓకే, సో ఈ విధంగా మనం టెస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. సో దీనికి ఇంకేమైనా కావాలంటే ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి. ఇది చాలా సింపుల్ టెస్ట్ అన్నమాట. అంటే అన్నీ కూడా ఇక్కడ చూడండి
సెంటెన్స్లు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. అసలు యాక్చువల్‌గా మ్యాథమెటిక్స్‌లో మనకి ఎక్కువ సింబల్స్ ఉంటూ ఉంటాయి. స్క్వేర్ రూట్ అని, అదేవిధంగా ట్రయాంగిల్ సింబల్, అదేవిధంగా బైలు అంటే ఎక్స్ బై వై. సో ఇటువంటివి రావాలంటే ఇందులో రావు. ఆల్రెడీ ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? చూడండి ఇక్కడ కనిపిస్తుంది, సిగ్మా కనిపిస్తుంది. ఈ సిగ్మా మీద ప్రెస్ చేస్తే మనకు ఆ సింబల్స్ అన్నీ వస్తాయి. కానీ ఆ సింబల్స్ అన్నీ రావాలంటే ఏం చేయాలంటే మనం పెయిడ్ వెర్షన్‌లోకి వెళ్ళాలి. సో పెయిడ్ వెర్షన్ అంటే మనకి చూడండి $50 ఇచ్చాడు. సో $50 ఇచ్చి 1 మంత్ టైం ఎంత ఇస్తాడు? సో మనకు అది పాసిబుల్ కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు సింబల్స్‌ని ఇన్సర్ట్ చేయాలన్నా, ఏమన్నా ఒక క్వెషన్‌ని మార్చాలన్నా ఏం చేయాలని చెప్తున్నాను చూడండి ఇక్కడ. సపోజ్ ఇక్కడ మనకి ఏదైనా ఒక సింబల్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, దీంట్లోకి వెళ్ళి కోడ్ కాక్స్ అని టైప్ చేయాలి. కోడ్ కాక్స్, కోడ్ కాక్స్. చూడండి కోడ్ కాక్స్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో దీన్ని ప్రెస్ చేయాలి. సో కోడ్ కాక్స్‌లోకి మనం వెళ్ళాలి. కోడ్ కాక్స్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మనం ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏ సింబల్ కావాలితే ఆ సింబల్ ఉంటది. సపోజ్ ఇప్పుడు నేను సిగ్మా 2 కావాలి నాకు. సిగ్మా టైప్ చేశాను. ఓకే. నెక్స్ట్ 2 కావాలి నాకు. సిగ్మా 2 లేదా సిగ్మా ఎన్ కావాలి. సిగ్మా ఎన్. సిగ్మా స్మాల్ ఎన్ కావాలనుకుందాం. సిగ్మా స్మాల్ ఎన్. ఇక్కడ చూడండి మీకు సిగ్మా స్మాల్ ఎన్ వస్తది ఇప్పుడు. ఇగో సిగ్మా స్మాల్ ఎన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ ది ఇమేజ్ అన్నాడు. అది అవసరం లేదు. దీని మీద మనం రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ అడ్రెస్ మీద టైప్ చేయాలి. టైప్ చేసి మళ్ళీ మనం టెస్ట్ మోడ్‌లోకి రావాలి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ సిగ్మా ఎన్ అనేది ఇక్కడ కావాలి నాకు. ఇక్కడ కావాలంటే ఏం చేయాలంటే కంట్రోల్ వి కాకుండా మనం ఇక్కడ ఇమేజ్‌లోకి వెళ్ళాలి. ఇమేజ్‌లోకి వెళ్ళి ఇక్కడ కంట్రోల్ వి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇన్సర్ట్ ప్రెస్ చేయాలి. ఇన్సర్ట్ ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ సిగ్మా ఎన్ వచ్చింది ఇక్కడ. సో సిగ్మా ఎన్ అనేది రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంటదన్నమాట. సో దీనికోసం మనం కోడ్ కాక్స్ అనే ఒక వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మనకు కావాల్సిన సింబల్స్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఎంటర్ చేస్తే చూడండి దీని పక్కన కర్సర్ వెళ్ళింది. మనం ఇక్కడ ఏం కావాలో టైప్ చేస్తే దాని పక్కన టైప్ అవ్వట్లేదు. సో దీనికోసం ఆల్టర్‌నేటివ్ ఏం చేయాలంటే మనం ఆహ్, సో ఇంకా మనకి ఒక పెద్ద మ్యాథమెటిక్స్ క్వెషన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే పవర్ పాయింట్‌లోకెళ్ళి పవర్ పాయింట్‌లో మనం దాన్ని అంతా కూడా స్లైడ్ కింద తయారు చేసుకొని ఆ స్లైడ్‌ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో దాని గురించి మీకు తర్వాత క్లాస్‌లో మనం నేర్చుకుందాం. ప్రస్తుతానికి సింపుల్‌గా టెస్ట్ ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుందాం అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టెస్ట్ అంతా క్రియేట్ చేస్తాం కదా! క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే పబ్లిష్‌లోకి వెళ్ళాలి. పబ్లిష్ అని ప్రెస్ చేశాను. సో పబ్లిష్‌లోకి వెళ్ళే ముందు మనం ఏం చేయాలంటే ఒక టెస్ట్‌ని ప్రివ్యూ చూసుకోదాం ఒకసారి టెస్ట్‌ని. అంటే మనం ఇచ్చిన ఆప్షన్స్ కరెక్ట్‌గా ఇచ్చామో లేదా, అసలు ఆన్సర్ కరెక్ట్‌గా వస్తుందా లేదా, మనం ఏం చేయాలంటే ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళాలి ఒకసారి. ఓకే. పబ్లిష్‌లోకి వెళ్ళే ముందు మనం ఒకసారి ప్రివ్యూలోకి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి టెస్ట్ ఈ విధంగా అంటే స్టూడెంట్స్‌కి ఈ విధంగా రాదు గానీ మనకి మాత్రం వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి పైన స్టూడెంట్ లాగిన్ అని కనిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నామన్నమాట. అడ్మినిస్ట్రేషన్‌లోకి వెళ్ళాలి ఎప్పుడు కూడా. ఓకే. లేదా స్టూడెంట్ లాగిన్‌లో కూడా వెళ్ళొచ్చు. అడ్మినిస్ట్రేషన్‌లోకి వెళ్ళామంటే మనం టెస్ట్‌కి సంబంధించిన సెట్టింగ్స్ మార్చుకోవాలన్నా, నెక్స్ట్ క్వెషన్స్ యాడ్ చేసుకోవాలన్నా అడ్మినిస్ట్రేషన్‌లోకి వెళ్ళాలి. సో అడ్మినిస్ట్రేషన్‌లోకి వెళ్తే మనం ఏదైతే ఇంతకుముందు పాస్వర్డ్ ఇచ్చుకున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి దాన్ని టైప్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్‌గా దాంట్లోకి వెళ్తామన్నమాట. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి పర్లేదు. సపోజ్ ఓపెన్ లేదనుకోండి. ఓపెన్ లేకపోతే కనుక మనం అలా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను స్టూడెంట్ లాగిన్ కింద వెళ్తున్నాను. సో ఓకే. ప్రివ్యూలోకి వెళ్తున్నాను. సో ప్రివ్యూలోకి వెళ్తే ఆల్రెడీ మనం తయారు చేసిన టెస్ట్ అనేది ఇప్పుడు మనకి డిస్‌ప్లే అవుతుంది ఇక్కడ. చూడండి ఇక్కడ. ఏదైతే ఇమేజ్ పెట్టాం, అన్నీ పెట్టాం మనం ఇయన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి ది సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఈస్ డినోటెడ్ బై. సో దీని ఆన్సర్ n కాబట్టి ఇక్కడ క్లిక్ చేశాను. అదే అకనీయ సంఖ్యా సమితిలో సంకలన తత్సమాంశము 0 టైప్ చేశాను. నెక్స్ట్ అకనీయ సంఖ్యా సమితిలో గుణకార తత్సమాంశము ఇక్కడ తప్పు వచ్చింది స్పెల్లింగు. ఓకే. గుణకార తత్సమాంశము 1. నెక్స్ట్ 2 యొక్క సంకలన విలోమం. చూడండి ఇక్కడ తెలుగులో 2 అనేది పెట్టడం మర్చిపోయాను. సో ఇక్కడ పెడదాం. ఇప్పుడు పెడదాం. 2 యొక్క సంకలన విలోమం -2. ద సెట్ ఆఫ్ ఇంటిజర్స్ డినోటెడ్ బై Z. క్యాపిటల్ Z పెట్టాలి. సో సబ్మిట్ చేసాను టెస్ట్. సబ్మిట్ చేసిన వెంటనే కూడా 10 పాయింట్స్ రావాలి. వస్తున్నాయో లేదో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ క్వెషన్‌లో అక్కడ ఒకటి పెట్టడం మర్చిపోయాను పెట్టాలి. చూడండి ఇక్కడ యువర్ స్కోర్ ఈజ్ 10/10. థాంక్స్ ఫర్ టేకింగ్ టెస్ట్ అని వచ్చింది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం టెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ మనం చిన్న మార్పు చేయాలి కదా! ఇక్కడ ప్రింటింగ్ తప్పు పడింది. ఎక్కడ పడింది? ఇక్కడ 2 పడలేదు. 2 యొక్క సంకలన విలోమం పడలేదు. సో మళ్ళీ మనం వెళ్ళాలి. బ్యాక్‌కి వెళ్ళాలి. మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళి మనం ఏం చేయాలంటే క్వెషన్స్‌లోకి వెళ్ళాలి. క్వెషన్స్‌లోకి ఎంటర్ అవ్వాలి మళ్ళీని. వెళ్ళిన తర్వాత ఎక్కడ ప్రింటింగ్ పడలేదు చూసుకుందాం ఒకసారి. ఇక్కడ చూడండి 2 యొక్క పడలేదు ఇక్కడ. సో ఇక్కడ మనం 2 పెట్టాలి. ఓకే. 2 యొక్క సంకలన విలోమం. ఇప్పుడు సరిపోయింది. ఓకే. ఇప్పుడు పబ్లిష్.
మళ్ళీ పబ్లిష్లో రావాలి. ఈసారి ఇంకా ప్రివ్యూలోకి వెళ్ళొద్దు, ఇంకా డైరెక్ట్గా పబ్లిష్లోకి వెళ్దాం. డైరెక్ట్గా పబ్లిష్. సో చూడండి ఇక్కడ testmoj.com 49031114 ఇదంతా కూడా మీరు ఒక నోట్బుక్లో రాసుకొని ఉంచుకోవాలి. సో లేకపోతే ఆ టెస్ట్ మీరు సపోజ్ టెస్ట్ క్రియేట్ చేస్తారు, మీరు ఇది రాసుకోకుండా మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ టెస్ట్ మీరు స్టూడెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇది ఈ లింక్ అడ్రస్ మనకు కావాలన్నమాట. ఈ లింక్ అడ్రస్ కావాలి, అందువల్ల దీన్ని రాసుకొని చాలా ఇంపార్టెంట్ ఇది రాసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అన్ని ట్యాబ్స్ని క్లోజ్ చేసేస్తున్నాను. దీన్ని ఒకసారి క్లిక్ చేస్తున్నాను, ఎందుకన్నా మంచిది. దీన్ని ఒకసారి క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేశాను. క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది మనకి హిస్టరీలో స్టోర్ అవుతుంది. హిస్టరీలో ఆటోమేటిక్గా ఇది స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేను పెన్తో ఎక్కడ రాసుకోలేదు కానీ, సో మొత్తం క్లోజ్ చేసాను. ఇప్పుడు నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ టెస్ట్ పిల్లవాడికి ఇవ్వాలనుకుంటున్నాం. సో పిల్లవాడికి ఇవ్వాలనుకుంటే ఆ టెస్ట్ యొక్క కోడ్ మనకు తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలంటే హిస్టరీలోకి వెళ్ళాలి. ఇక్కడ క్లిక్ చేసి హిస్టరీలోకి వెళ్తే, సో హిస్టరీలో చూడండి, ఇక్కడ హిస్టరీలో చూడండి రేషనల్ నెంబర్స్ testmoj.com అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే చూడండి మీరు క్రియేట్ చేసిన టెస్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇన్ కేస్ మీరు హిస్టరీని కూడా క్లియర్ చేసేస్తారు. ఒకసారి సిస్టంలో బై డిఫాల్ట్ ఏంటంటే హిస్టరీ ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ కోడ్ని మాత్రం ఒక నోట్బుక్లో రాసుకుని ఉంచుకోవాలి. దాని పక్కనే పాస్వర్డ్ కూడా రాసుకోవాలి. ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నేను చూడండి పాస్వర్డ్ మీద ఇందాక సేవ్ కొట్టుకున్నాను అనమాట. పాస్వర్డ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా కాకుండా స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళాం అనుకోండి, మనం ఇప్పుడు టెస్ట్ని ఎంటర్ చేయొచ్చు, మనం టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో నాగేంద్ర అని టైప్ చేశాను. టైప్ చేసి స్టార్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి టెస్ట్ ఓపెన్ అయింది మనకి. ఓకే, ఇప్పుడు దీనికి ఆన్సర్లు పెడదాం. ద సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ డినోటెడ్ బై n, ద 82 identity is 0, the multiplicative identity in rational numbers is 1, the 82 inverse of 2 is -2, and this is z. ఓకే, ఇప్పుడు నేను టెస్ట్ సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేసిన తర్వాత చూడండి నాకు 10/10 వచ్చినాయి. ఇక్కడ నా పేరు ఇక్కడ అపియర్ అవుతుంది, చూడండి నాగేంద్ర అని కనిపిస్తుంది. సో స్టూడెంట్, సో తనకి ఎన్ని మార్కులు వచ్చినాయని ఇక్కడ స్టూడెంట్ తెలుస్తుంది అన్నమాట ఇమీడియట్గా. ఇప్పుడు నాకు ఏంటంటే ఇలా స్టూడెంట్స్ అందరూ కూడా టెస్ట్ రాసేస్తారు కదా. రాసేసిన తర్వాత ఏ స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు ఆటోమేటిక్గా మీ టెస్ట్ దాంట్లోకి ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి సో మళ్ళీ మనం లాగిన్ అవుదాం. అంటే మనం క్రియేట్ చేసిన టెస్ట్లోకి మళ్ళీ వెళ్తున్నాం మేడం. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి రిజల్ట్లోకి వెళ్ళి చూసుకోవాలి. రిజల్ట్స్. సో రిజల్ట్లోకి వెళ్ళి చూస్తే చూడండి నాగేంద్రకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 10/10 మార్క్స్ వచ్చినాయి. అతను ఎప్పుడు అటెంప్ట్ చేశాడు టెస్ట్, సో 6కి చేశాడు అతను. చేస్తే ఇక్కడ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఎంత టైం తీసుకున్నాడు, ఓన్లీ 29 సెకండ్స్ టైంలో తీసుకున్నాడు. ఏ క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ ఎలా వచ్చినాయి, ఏ క్వశ్చన్స్ రైట్ అయినాయి, ఏ క్వశ్చన్స్ రాంగ్ అయినాయి. సో ఇక్కడ ఈ టిక్స్ మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ కూడా కనిపిస్తుంది అన్నమాట మనకి. ఓకే, చూడండి ఇక్కడ క్వశ్చన్ 2 మీద క్లిక్ చేస్తే క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ 3 మీద క్లిక్ చేస్తే క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి స్టూడెంట్ యొక్క రిజల్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఏంటంటే ఇది మనకు ఫ్రీ వెర్షన్ కాబట్టి ఇక్కడ చూడండి రెస్పాన్సెస్ ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 1 వచ్చింది. ఓన్లీ 100 రెస్పాన్సెస్ మాత్రమే రికార్డ్ అవుతాయి. అంటే ఎంతమంది అన్నీ టెస్ట్ రాయొచ్చు, కానీ రెస్పాన్సెస్ మాత్రం ఓన్లీ 100 రెస్పాన్స్ మాత్రమే ఇక్కడ రికార్డ్ అవుతాయి అన్నమాట. అలా కాకుండా మీరు పెయిడ్ వెర్షన్లోకి వెళ్ళారనుకోండి, దీనికి ఇంకా చాలా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం టెస్ట్ మోజ్లో టెస్ట్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇంకా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో దీంట్లో కొన్ని అడ్వాన్స్డ్ ఉన్న విషయాలు మనం తర్వాత చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు టెస్ట్ మోజ్ గురించి చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ వీక్ మనం ఏం చేద్దామంటే గూగుల్ ఫామ్స్. సో గూగుల్ ఫామ్స్లో కూడా టెస్ట్ని క్రియేట్ చేయొచ్చు. అయితే నాకు గూగుల్ ఫామ్స్ కంటే టెస్ట్ మోజ్లోనే బాగా నచ్చింది, అందువల్ల మొదటి మీకు ఇది చెప్పడం జరిగింది. సో గూగుల్ ఫామ్స్లో కూడా సేమ్ ఇదే విధంగా మనం టెస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని మనం నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.